తల్లి ఈ పక్కన జాతీయ నాయకులు వ్యవహారం కనిపిస్తున్నాయి. మరో పక్కన తెలుగు జాతికి వివేకానంద స్వామి నుంచి ఉన్నారు. ఇక్కడ ఈ వివేకానంద స్వామి యొక్క దృష్టిని అందరూ నిలబడాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి ఆవిడ తెలుగులో మొట్టమొదటి కావ్యం రాసింది రామాయణం. ఆవిడ పేరు దత్త సీతమ్మ వారు నిర్మించారు కూడా ప్రభుత్వం. ఆ పక్కన అన్నమయ్య అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రారంభమవుతున్నాయి. ఇది తెలుగు భాషకి ఒక పట్టాభిషేకం కింద మనం చూడాలి. ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ కానీ చైతన్య విద్యా సంస్థలు కానీ సంయుక్తంగా ఈ సభలు నిర్వహించడం అనేది తెలుగు జాతి గర్వించదగ్గ విషయము. సుమారు 1000 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రాజరాజేంద్ర మహేంద్రులు వారి యొక్క పట్టాభిషేకానికి ఈ రకమైన ఘనమైన నివాళులు వారికి అర్పించడం అనేది మన అందరి పూర్వజన్మ సుకృతంగా భావించాలి. మనం తల్లిని ఏ రకంగా గౌరవిస్తామో, మన యొక్క సంస్కృతిని ఏ రకంగా ఆరాధిస్తామో అలాగే మన భాషను కూడా రక్షించుకోవాలి. తెలుగు జాతి ఎక్కడున్నా కూడా సగర్వంగా మేము ఆంధ్రావాసులము, మాకు భాషాభిమానం కన్నా సంస్కృతి అభిమానం కన్నా మా యొక్క నిబద్ధత నిజాయితీ అనేది ఎంత ముఖ్యంగా మనం చూస్తుంటామో అంతే గొప్పగా ఈ తెలుగు మహాసభలను కూడా దిగ్విజయం చేస్తూ తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ ఈ సభలు రాజమహేంద్రవరంలో నిర్వహించడం చాలా ఆనందదాయకము. ఇటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించడము, మా గురువులు 5వ తేదీ నాడు వారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొంటారు. అలాగే గజల్ శ్రీనివాస్ గారు, చైతన్యరాజు గారు, అలాగే రాజమహేంద్రవరం ఎంపీ గారు భరత్రామ్ గారు వారు కూడా
ఇటువంటి కార్యక్రమాలని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రాజమహేంద్రవరం వాసులందరూ కూడా ఎంతో గొప్పగా గర్వించదగ్గ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుగు పట్ల, మన మాతృమూర్తి పట్ల అభిమానంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ భాష అనేది మన యొక్క మనుగడకి అవసరము, కానీ తెలుగు భాష అనేది మన యొక్క జీవన విధానానికి అవసరము. అటువంటి తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాష అనేది కూడా ప్రస్తుత కాలంలో అవసరమైంది కాబట్టి ఇంగ్లీష్ భాష కన్నా తెలుగు భాష పైన కూడా మరింత మక్కువ పెరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి ఆంధ్ర సరస్వతి పరిషత్తు, చైతన్య విద్యా సంస్థలు, అపుస్మ ఈ పిల్లలందరూ, యావత్ తెలుగు ప్రేమికులందరూ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. స్వామి ఈ రోజు రాజమహేంద్రవరంలో చాలా పెద్ద ఎత్తున శోభయాత్ర పిల్లలందరం కూడా కలిసి యూత్తో పాటు తెలుగు యొక్క ప్రాముఖ్యత, తెలుగు భాష పరిరక్షణ, అదేవిధంగా తెలుగు యొక్క సంస్కృతి పెంపొందించే విధంగా ఈరోజు శోభయాత్ర జరగబోతా ఉంది. 5, 6, 7 తేదీల్లో చాలా పెద్ద ఎత్తున చైతన్య గైడ్ కాలేజీల్లో చాలా పెద్ద ఎత్తున తెలుగు మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఇది ప్రజలందరికీ, తెలుగు ప్రజలకు మరి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది. మరి రాజమహేంద్రవరం పుట్టి 1000 సంవత్సరాలు పూర్తయింది. రాజరాజ నరేంద్రుడు పట్టాభిషిక్తుడై 1000 సంవత్సరాలు అయింది. ఆదికవి నన్నయ్య వారి కొలువులోనే మరి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం కూడా జరిగింది. ఇది రాజమహేంద్రవరం యొక్క ఘన చరిత్ర. దాన్ని వైభవాన్ని మరింత పెంపొందించే విధంగా మరి ఈ రోజున రాజమహేంద్రవరంలో వివేకానంద స్టాచ్యూ దగ్గర ప్రారంభించడము, ఈ ప్రాంతంలో దండి మార్చి తీసుకుని వచ్చి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా ఒక అదృష్టంగా భావించాలి.